ఒక టీవీ షోలో యాంకర్ రవి సుడిగాలి సుధీర్ ఇద్దరు చేసినటువంటి స్కిట్ వివాదాస్పదమైన సంగతి అందరికీ తెలిసిందే. దానిపైన హిందూ సంఘాలన్నీ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఏకంగా యాంకర్ రవికి ఫోన్ చేసి కూడా చాలా పెద్ద ఎత్తున ఆగ్రహం వెలగక్కారు. ఆ తర్వాత యాంకర్ రవి యొక్క వీడియో కూడా విడుదల చేశాడు. తాను చిరంజీవి నటించినటువంటి ఆ సినిమాలోని ఒక చిన్న సీన్ మాత్రమే చేశాను, తాను ఎక్కడా తప్పు చేయలేదు, నేను నెక్స్ట్ టైం అది జరగకుండా జాగ్రత్త పడతానని చెప్పుకొచ్చాడు. కానీ ఎక్కడ కూడా క్షమాపణ చెప్పినట్టుగా మనం చూడలేరు. ఆ తర్వాత హిందూ సంఘాలు మరోసారి ఆగ్రహం వెలగక్కాయి. ఆర్టీవీ కూడా చాలా మంది హిందూ సంఘాలకు సంబంధించి వీళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేసింది. యాంకర్ రవి కూడా మనం లైవ్లో కాల్ చేశాము. సో ప్రజెంట్ ఈ ఘటన పైన మరోసారి యాంకర్ రవి స్పందించారు. నేను మారలేదు, ఛత్రపతి శివాజీని ఫాలో అయ్యేవాడిని, ప్రతిరోజు హనుమాన్ చాలీసా చదువుతాను, ఉదయం నుంచి రాత్రి వరకు శివనామ స్మరణ చేస్తాను. చిరంజీవి నటించినటువంటి బావగారు బాగున్నారా సినిమాలో నంది సీన్ రిక్రియేట్ మాత్రమే చేశాం, మరోసారి ఇలాంటి తప్పులు జరగకుండా జాగ్రత్త పడతాను అని చెప్పి యాంకర్ రవి మరోసారి ఒక వీడియోని విడుదల చేశారు. సో ఇదివరకు ఆయన ఒక వీడియో ద్వారా కొంత క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. కానీ హిందూ సంఘాలు మరోసారి పెద్ద ఎత్తున ఆగ్రహం వెలగక ఏకంగా కంప్లైంట్ కూడా ఇస్తామంటూ పోలీసుల కంప్లైంట్ కూడా దాదాపుగా ఇచ్చేశారు ఇప్పుడు కొంతమంది కూడా. సో ఈ రకంగా జరుగుతున్న నేపథ్యంలోనే యాంకర్ రవి మరొకసారి వీడియో విడుదల చేయడం సంచలనంగా మారింది. ఇంతకీ ఆయన ఏం చెప్పాడో చూద్దాం. అందరికి నమస్కారం. నేను మీ యాంకర్ రవి. గత 2 రోజులుగా న్యూస్లో కొత్త కాంట్రవర్సీ, వీడు మార్చేసుకున్నాడు, వీడు మారిపోయాడు, అది ఇది అని. ఛత్రపతి శివాజీ మహారాజ్ని ఫాలో అయ్యేవాడిని, హనుమాన్ చాలీసా చదివేవాడిని, పొద్దున్న లేస్తే రాత్రి వరకు మనసులో ఓం నమ శివాయ అనుకునేవాడిని. అఫ్కోర్స్ భారతీయుడిని, హిందూని. సో నాకు కూడా అంతే, నా మతం అంటే అంతే ఇష్టం. మతం కోసం నేను కూడా ఫైట్ చేసేవాడిని. అయితే బేసికల్గా ఏం జరిగిందో చాలామందికి తెలియదు, ఎందుకంటే యూట్యూబ్లో మేము చేసింది లేదు, చాలామంది హర్ట్ అయ్యారని డిలీట్ చేసాం. కానీ సోషల్ మీడియాలో నా నంబరు, నా కోయాక్టర్ నంబర్ పెట్టేసి వీళ్ళు హిందూ మతాన్ని హర్ట్ చేశారు అని చెప్పేసి స్టార్ట్ చేయగానే మాకు కాల్స్ రకరకాలుగా వచ్చినాయి. అందులో ఒక కాల్ రికార్డింగే బయట వాళ్ళు రిలీజ్ చేసింది. బేసికల్గా నందీశ్వరుని స్టేజ్ మీద పెట్టుకో సూపర్ సీరియల్ ఛాంపియన్షిప్ జీ తెలుగులో నందీశ్వరుని స్టేజ్ మీద పెట్టి మేము నిష్టగా చెప్పులు విప్పేసి చేసిన స్పూఫ్ అది. అంటే వీళ్ళని హర్ట్ చేయాలి అని రాసిన స్కిట్ కాదు, ఉన్న సినిమా సీన్ని మేము అక్కడ ఎనాక్ట్ చేయడం జరిగింది. అక్కడ చాలామంది హర్ట్ అయ్యారు. హర్ట్ అయిన దానికి నేను ఇంకోసారి అంటే వీడియో కూడా రిలీజ్ చేశాను, ఇంకోసారి ఇలాంటివి రిపీట్ అవ్వకుండా చూసుకుంటామని. చేసింది ఏమీ లేదు, నేను మాట్లాడింది హిందూ మతాన్ని, హిందూ దేవుణ్ణి అన్నది నా నోటి నుంచి ఏమీ లేదు. ఎప్పుడు అన్నాను, మీరు నన్ను 15 సంవత్సరాలుగా చూస్తున్నారు, నేనేంటో మీకు కొంచెం బాగా తెలియకపోయినా కొంచెం తెలుసు. ఇలా నేను ఎప్పుడూ నా ఆలోచనలు నా నోటి నుంచి రావు, ఎందుకంటే నా మతాన్ని నేను ప్రేమిస్తా, నా దేశాన్ని కూడా అంతే గట్టిగా ప్రేమిస్తా. సో ఈ న్యూస్ ఛానల్స్ వాళ్ళు వ్యూస్ కోసం రకరకాల థంబ్నెయిల్స్ వాడుతున్నారు. దయచేసి నమ్మకండి ప్లీజ్. నేనేంటో మీకు బాగా తెలుసు. అండ్ ఇలాంటివి ఫ్యూచర్లో జరగకుండా నేను జాగ్రత్త పడతాను. ఆల్రైట్, జై శ్రీరామ్. ఇదే రకంగా వీడియో విడుదల చేశారు ఆయన. నేను ఇంకోసారి జరగకుండా జాగ్రత్త పడతానని చెప్పుకోవచ్చు. ఎస్, మనం కూడా చెప్తుంది అదే, ఇంటెన్షనల్గా చేయకపోయినా హిందువుల మనోభావాలు దెబ్బతీశారని అందరూ కూడా అంటున్నారు. కాబట్టి హిందూ సంఘాల ఆగ్రహం వెలగక్కుతున్నాయి. కాబట్టి క్షమాపణ చెప్పండి అని వాళ్ళందరూ డిమాండ్ చేస్తున్నారు. కాబట్టి ఆయన చెప్తాడేమో అని అందరూ ఆశించారు. కానీ అది ఇంకోసారి జరగకుండా జాగ్రత్త పడతానని మాత్రం మరోసారి చెప్పుకొచ్చాడు. కావాలని కొంతమంది ఈ రకంగా దుష్ప్రచారం చేస్తున్నారని కూడా చెప్తున్నారు. అది ఇంటెన్షనల్లీ కాదు అని ఆర్టీవీ కూడా చెప్పుకొచ్చింది. అంటే నిన్న మనం చాలామంది హిందూ సంఘాలకు సంబంధించిన వ్యక్తులతో కూడా మాట్లాడుకొచ్చాం. అది కావాలని ఇంటెన్షనల్గా చేసింది కాదు, ఒక స్పూఫ్ అంటూ చెప్పుకొచ్చారు. నిజంగానే గతంలో కూడా ఒక సినిమాలో అది సీన్గా ఉంది, సో దాన్ని రిక్రియేట్ చేశారు తప్ప నిజం కాదు, కావాలి ఇంటెన్షనల్గా చేసింది కాదు అని చెప్పి మనం కూడా మాట్లాడుకొచ్చాం. కానీ హిందూ సంఘాలు మాత్రం ఆగ్రహం వెలగక్కుతున్నాయి, హిందువుల మనోభావాలు దెబ్బతీశారని చెప్తున్న నేపథ్యంలో సారీ ఎక్స్పెక్ట్ చేశారు అందరూ. కానీ ఈసారి కూడా సారీ చెప్పలేదు రవి. ఎస్, ఒకసారి మా ప్రతినిధి అనీంద్ర ఉన్నారు సిద్ధంగా. అనీంద్ర, ఏంటి యాంకర్ రవి మరోసారి కూడా వీడియో విడుదల చేశాడు, కానీ అక్కడ కూడా నెక్స్ట్ టైం రిపీట్ కాకుండా చూసుకుంటాను, కానీ నేను ఏది తప్పు చేయలేదు, సో సారీ చెప్పనన్నట్టుగానే మళ్ళీ ఆయన సారీ చెప్పలేదు. కానీ హిందూ సంఘాలు మాత్రం పెద్ద ఎత్తున ఒక్కసారి ఈగోకు పోకుండా సారీ చెప్పు, పోయేదేముంది, నిజంగా తప్పే చేయలేదు కదా, పోయేదేముంది సారీ చెప్పంటూ చాలామంది హిందూ సంఘాలు ఎవరైతే ఉన్నారో కొంతమంది మనతో కూడా మాట్లాడించినప్పుడు వాళ్ళంతా అదే డిమాండ్ చేస్తున్నారు. సో ప్రజెంట్ ఈ వివాదం ఇంకెక్కడి వరకు దారితీసే అవకాశం ఉంది? ఎస్ మనోజ్, దీనికి సంబంధించి యాంకర్ రవి నిన్న ఆల్రెడీ ఒక వీడియో పెట్టారు. అండ్ ఈ రోజు కూడా ఇంకొక వీడియో పెట్టడం జరిగింది. నిన్న పెట్టిన వీడియోలో ఆయన ఆల్రెడీ క్షమాపణలు చెప్పడం జరిగింది. కానీ ఆడియో కాల్ మాట్లాడినప్పుడు మాత్రం కేశవరెడ్డి ఎవరైతే ఉన్నారో హిందూ సంఘం నేత, ఆయనతో మాట్లాడినప్పుడు మాత్రం సారీ చెప్పడానికి మాత్రం మీరు ఛానల్ యాజమాన్యంతో మాట్లాడండి, వాళ్ళు ఏది చెప్తే మేము అది చేస్తాం, ఇది ఉద్దేశపూర్వకంగా చేసింది కాదు, మేము అసలు హిందూ దేవుళ్ళని కించపరిచేలాగా మేము ఆ స్కిట్ చేయలేదు,
చిరంజీవి గారే చేశారు. అప్పుడు ఎటువంటి కాంట్రవర్సీ అవ్వలేదు. సో ఆ సినిమాలో సీన్ మేము రీక్రియేట్ చేస్తూ చేసాం. అది కూడా మేము స్టేజ్ పైన అందరం కూడా షూలు చెప్పులు తీసి ఆ సీన్ చేసాము. అండ్ ఇంకా అక్కడ ఆ సీన్ చేస్తున్నప్పుడు కూడా సో అక్కడ ఆ నంది కొమ్ముల్లో నుంచి చూస్తున్నప్పుడు దేవుడు కనిపించాలి, అక్కడ అమ్మాయి కనిపించినట్టుగా ఆ సినిమాలో ఉంటుంది. మేము అది రీక్రియేట్ చేసాం. అక్కడ అమ్మాయి కనిపించిన అమ్మవారిగానే మనం భావిస్తాం కాబట్టి ఇంట్లో ఆడవాళ్ళని. సో అక్కడ అందులో తప్పు కూడా ఏం లేదన్నట్టుగా నిన్న యాంకర్ రవి చెప్పడం జరిగింది. సో కానీ ఆ హిందూ సంఘాలు దీని మీద ఇంకా మండిపడుతూ ఉండడంతో క్షమాపణ చెప్పాలని అడగడంతో ఈ మధ్య కాలంలో అందరికీ కూడా హిందుత్వం గురించి జోక్స్ చేయడం అండ్ ఇంకా ఎక్కువగా బయటకు వచ్చి హిందువుల గురించి హిందూ మతం గురించి కించపరుస్తూ మాట్లాడడం అనేది ఫ్యాషన్ అయిపోయింది. సో ఇది ఇక్కడితో ఆగిపోవాలి అని చెప్పేసి వాళ్ళందరూ కూడా మాట్లాడడం, మీరు ఒక హిందువుగా ఉండి ఇలా చేయడం అనేది కరెక్ట్ కాదు అని చెప్పేసి వాళ్ళు మాట్లాడడంతో రవి నిన్న ఒక వీడియో పెట్టారు, ఈ రోజు ఒక వీడియో పెట్టారు. నేను కూడా నిన్న మాట్లాడిన ఆడియోలో మాత్రం నేను మీరు హిందూనా అంటే లేదు నేను ఇండియన్ అని మాత్రం చెప్పారు. బట్ ఈ రోజు పెట్టిన వీడియోలో నేను హిందూని, నేను డైలీ నేను శివనామస్మరణ చేస్తాను, డైలీ దేవుళ్ళని నేను పూజిస్తాను. సో దేవుళ్ళని పూజిస్తూనే నేను పని చేసుకుంటాను. నేను ఏ పని చేసేటప్పుడైనా దేవుళ్ళని పూజించి నేను పని చేస్తాను అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. సో దీనికి సంబంధించి ఇప్పుడు ఇంతటితో ఇది ఫుల్ స్టాప్ పడుతుంది అని అనుకోవచ్చు. ఎందుకంటే రవి నిన్న వీడియో పెట్టారు, ఈ రోజు వీడియో పెట్టారు. ఈ రోజు ఛత్రపతి శివాజీని ఫాలో అయ్యేవాడినని కూడా ఆయన చెప్పడం, ప్రతిరోజు హనుమాన్ చాలీసా చదువుతానని కూడా ఆయన చెప్పడం, ఉదయం నుంచి రాత్రి వరకు శివనామస్మరణ చేస్తాను అని చెప్పేసి కూడా ఆయన క్లియర్ గా చెప్పడం జరిగింది. సో దీనికి సంబంధించి ఇప్పుడు హిందూ సంఘాలు ఎలా రియాక్ట్ అవుతాయి, ఇక్కడితో ఇది ఆగిపోతుందా అనేది చూడాలి. సో రవి అయితే తన వైపు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. దీనికి సంబంధించి కానీ హిందూ సంఘాలు ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేస్తామని చెప్తున్నారు, అంతా సిద్ధమయ్యారు, అనేక హెచ్చరికలు జారీ చేస్తున్నారు, రవి పైన ఆగ్రహంతో కూడా ఉన్నారు. నిన్న అపాలజీ అడిగారు. అపాలజీ అడిగినప్పుడు రవి రెస్పాండ్ అయిన తీరు అంటే ఛానల్ యాజమాన్యంతో మీరు కాంటాక్ట్ అవ్వండి, వాళ్ళు చెప్తే మేము వీడియో పెడతాం, వాళ్ళు చెప్తేనే మేము ఆ స్కిట్ అనేది చేయడం జరిగింది, మేము ఇండివిజువల్ గా మేము చేయలేదు అది అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఈ రోజు తను వీడియోస్ పెట్టాడు కాబట్టి సో ఇక్కడితో ఇది ఆగిపోతుంది అని అయితే అనుకోవచ్చు. ఎందుకంటే ఉద్దేశపూర్వకంగా చేసింది కాదు అని చెప్పేసి కొంతమంది హిందూ సంఘాలకు సంబంధించిన వాళ్ళు కూడా అటు రవిని కూడా సపోర్ట్ చేస్తున్నారు, ఇటు హిందూ సంఘాల వైపు నుంచి కూడా వీళ్ళని సపోర్ట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. సో దీన్ని అర్థం చేసుకుని సో వాళ్ళు వీడియో రిలీజ్ చేసినట్టుగా మనకు అర్థం అవుతుంది. సో ఇది ఇక్కడితో ఆగిపోతుంది అని అయితే మనం అనుకోవచ్చు. రైట్ అనీంద్ర, సో మరోసారి యాంకర్ రవి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. నేను హనుమాన్ చాలీస్ అవుతాను, శివాజీ మహారాజ్ని ఫాలో అయ్యేవాడిని, శివన్న ఓం నమ శివాయ అంటూ మనసులో ప్రతి నిమిషం కూడా అనుకుంటూ ఉంటాను, అటువంటి వ్యక్తిని ఏ రోజు కూడా కించపరచలేదు, ముందుగా భారతీయుడిని ఆ తర్వాత హిందువుని, నేను హిందూ దేవులను ప్రేమిస్తాను, హిందువుల మతాన్ని గౌరవిస్తాను, మతం కోసం పోరాడతాను, అటువంటి నా పైన కావాలనే ఈ రకంగా ప్రయత్నం చేస్తున్నారంటూ మరొక వీడియో విడుదల చేశారు ఆయన. సో మీకేమనిపిస్తోంది, నిజంగానే యాంకర్ అవి ఇంటెన్షనల్గా చేసిందైతే కాదు అది, కానీ డెఫినెట్గా హిందూ సంఘాల మనోభావాలు దెబ్బతీసారి ఈ రకంగా చేయడం తప్పంటూ అందరూ చెప్తున్నారు కాబట్టి ఆయన క్షమాపణ చెప్పాలని చెప్పిన నేపథ్యంలో కూడా ఆయన ఎటువంటి రెస్పాన్స్ అయితే రాలేదు. సో ప్రజెంట్ ఇప్పటికీ కూడా ఆయన అందులో ఎక్కడ కూడా సారీ అని కానీ హిందూ సంఘాలకి హిందువులకి క్షమాపణ అనే పదం అయితే వాడలేదు. మరి ప్రస్తుతం ఇప్పటికే ఫిర్యాదు చేస్తాము, చాలా వరకు ఆయన అంతు చూస్తామంటూ హిందూ సంఘాల ఆగ్రహం వెలగక్కుతున్న నేపథ్యంలో ఏం జరుగుతుందో చూడాలి. ఒకసారి మీకేమనిపిస్తోంది కామెంట్ చేయండి. మళ్ళీ యాంకర్ రవి ఈ వీడియోలో మళ్ళీ ఏం చెప్పాడో చూద్దాం. అందరికీ నమస్కారం, నేను మీ యాంకర్ రవి. గత 2 రోజులుగా న్యూస్లో కొత్త కాంట్రవర్సీ, వీడు మార్చేసుకున్నాడు, వీడు మారిపోయాడు, అది ఇది అని. ఛత్రపతి శివాజీ మహారాజ్ని ఫాలో అయ్యేవాడిని, హనుమాన్ చాలీసా చదివేవాడిని, పొద్దున్న లేస్తే రాత్రి వరకు మనసులో ఓం నమ శివాయ అనుకునేవాడిని. అఫ్కోర్స్ భారతీయుడిని, హిందూని. సో నాకు కూడా అంతే, నా మతం అంటే అంతే ఇష్టం, మతం కోసం నేను కూడా ఫైట్ చేసేవాడిని. అయితే బేసికల్గా ఏం జరిగిందో చాలామందికి తెలియదు, ఎందుకంటే యూట్యూబ్లో మేము చేసింది లేదు, చాలామంది హర్ట్ అయ్యారని డిలీట్ చేసాం. కానీ సోషల్ మీడియాలో నా నంబరు, నా కోయాక్టర్ నంబర్ పెట్టేసి వీళ్ళు హిందూ మతాన్ని హర్ట్ చేశారు అని చెప్పేసి స్టార్ట్ చేయగానే మాకు కాల్స్ రకరకాలుగా వచ్చినాయి. అందులో ఒక కాల్ రికార్డింగే బయట వాళ్ళు రిలీజ్ చేసింది. బేసికల్గా నందీశ్వరుని స్టేజ్ మీద పెట్టుకో సూపర్ సీరియల్ ఛాంపియన్షిప్ జీ తెలుగులో నందీశ్వరుని స్టేజ్ మీద పెట్టి మేము నిష్టగా చెప్పులు విప్పేసి చేసిన స్పూఫ్ అది. అంటే వీళ్ళని హర్ట్ చేయాలి అని రాసిన స్కిట్ కాదు, ఉన్న సినిమా సీన్ని మేము అక్కడ ఎనాక్ట్ చేయడం జరిగింది. అక్కడ చాలామంది హర్ట్ అయ్యారు.
హర్ట్ అయిన దానికి నేను ఇంకోసారి అంటే వీడియో కూడా రిలీజ్ చేశాను, ఇంకోసారి ఇలాంటివి రిపీట్ అవ్వకుండా చూసుకుంటామని. చేసింది ఏమీ లేదు, నేను మాట్లాడింది హిందూ మతాన్ని, హిందూ దేవుణ్ణి అన్నది నా నోటి నుంచి ఏమీ లేదు, ఎప్పుడు అన్నాను. మీరు నన్ను 15 సంవత్సరాలుగా చూస్తున్నారు, నేనేంటో మీకు కొంచెం బాగా తెలియకపోయినా కొంచెం తెలుసు. ఇలా నేను ఎప్పుడూ నా ఆలోచనలు నా నోటి నుంచి రావు, ఎందుకంటే నా మతాన్ని నేను ప్రేమిస్తా, నా దేశాన్ని కూడా అంతే గట్టిగా ప్రేమిస్తా. సో ఈ న్యూస్ ఛానల్స్ వాళ్ళు వ్యూస్ కోసం రకరకాల థంబ్నెయిల్స్ వాడుతున్నారు. దయచేసి నమ్మకండి ప్లీజ్, నేనేంటో మీకు బాగా తెలుసు. అండ్ ఇలాంటివి ఫ్యూచర్లో జరగకుండా నేను జాగ్రత్త పడతాను. ఆల్రైట్, జై శ్రీరామ్.